జపానోడే జపానోడి ఇంటర్నెట్ స్పీడ్ 1 పెటాబైట్ స్పీడ్తోని నెట్ఫ్లిక్స్ కంటెంట్ ఒక్క సెకండ్లో డౌన్లోడ్ చేయొచ్చని ఒక క్లెయిమ్ ఇచ్చారు. అయితే అది పాసిబిలిటీ ఉందా లేదా అని అడిగిన అన్నట్టు. టెక్నికల్ థియరీగా చూస్తే మాత్రం పాసిబిలిటీ ఉంది, కానీ కొన్ని లిమిటేషన్స్, కొన్ని డాటా లిమిటేషన్స్ అండ్ దాన్ని సంబంధించిన కొన్ని ఉంటాయి కదా. సో అంత ఈజీ అయితే కాదు. అంటే ఐ మీన్ ఛాన్స్ ఉంది, కానీ అంత ఈజీగా కాదు. దానికి డౌన్లోడ్ చేయడానికి సపరేట్ ఉంటుంది. 1 సెకండ్ లో డౌన్లోడ్ అవుతుందా అంటే ఛాన్స్ ఉంది, బట్ అది సర్వర్ దాని డిపెండ్స్, రెస్పాన్స్ అవడం అనేది డిపెండ్ అయి ఉంటుంది కదా. నీకు కంటెంట్ డౌన్లోడ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. నువ్వు ఒక ఫైల్లో, ఒక ఫోల్డర్లో, లైక్ ఒక సర్వర్లో డౌన్లోడ్ చేసి పెట్టామంటే అది వేరు. బట్ ఇది ఒక నెట్ఫ్లిక్స్ అనేది ఒక దాన్ని సర్వర్స్ యాక్సెస్ వాళ్ళు ఇవ్వాలి కదా నీకు డౌన్లోడ్ చేయడానికి. సో ఛాన్స్ ఉంది, కానీ అది పాసిబిలిటీస్ అనేది అనుకోరు 90%, 10% ఎక్కువ ఉంటాయి అన్నట్టు. కానీ ఇంతకు వచ్చాక మైండ్ బ్లాక్ అయ్యి, అంటే నెట్ఫ్లిక్స్ అని మ్యాటర్ కాదు. ఇక అంత 1 పెటాబైట్ స్పీడ్ అంటే నా సింపుల్ కాదు, కానీ గ్రేట్ అసలు. మనం ఇంకా 5Gలోనే ఉన్నాం. యాక్చువల్లీ అసలు స్పీడ్ 4Gదే నెంబర్ 1 స్పీడ్. 100 Mbps స్పీడ్లో పోతుంది, అది దిక్కే లేదు. 5G వచ్చింది. 5G రియల్ స్పీడ్ అనేది మనం చూస్తే జియో అని ఇండియాలో చూస్తారు, కానీ అది కూడా రియల్ స్పీడ్ కాదు. వే ఆఫ్ స్పీడ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోరు. స్పీడ్ ఒకటి పర్ఫెక్ట్ ఉందంటే మీ మొబైల్లో డాటా అనేది, ఐ మీన్ ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. డాటా అయిపోతుంది, కానీ ఛార్జింగ్ అనేది అస్సలు అయిపోతుంది. ఎందుకు అంటే రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కదా. కన్జ్యూమ్ చేయడంలో నీకు ఇన్ఫర్మేషన్ పేజ్ లోడ్ అవ్వడం, దానివల్ల బ్యాటరీ మీద ఇంటర్నెట్ అనేది లోడ్ అవుతానే ఉంటుంది. అదే నీకు రిజల్ట్ అనేది ఫాస్ట్గా వచ్చింది అనుకోరు, కన్జంప్షన్ తక్కువ ఉండదు, ఫాస్ట్ అయిపోతుంది. నువ్వు చెప్తున్నాడు కదా, మరి అది ఎంత ఫాస్ట్గా ఉండాలంటే బ్యాటరీ లోకుండా నడుతుందా? ఇది లాజిక్ మాట్లాడతారు, కానీ ఓకే అది వేరే రకంగా కూడా కరెక్టే. కానీ దానిలో సపరేట్ థియరీస్ ఉంటాయి. కానీ యాజ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మీ డాటా అనేది స్పీడ్ ఉంటే మీ మొబైల్ ఛార్జింగ్ అనేది ఇంత ఈజీ అయిపోదు. సో అది మీకు ఎక్కువ శాతం ఈ నెట్వర్క్ కనెక్టివిటీ అనేది లేకపోవడం, స్పీడ్ రాకపోవడం, ఈ నెట్వర్క్ ఒక పాయింట్ 2 పాయింట్ పడిపోవడాలు, ఎక్కువ తక్కువ అవడాలు. సో వీటి వల్ల మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది కింద మీద అవుతుంది. సో అది డిఫరెంట్ టాపిక్. ఒక్కొక్కటి మాట్లాడుకుంటే డిఫరెంట్గా చెప్తుంది. తర్వాత నేను మాట్లాడిన దానికి మీరు లాజిక్లు మాట్లాడితే అది వేరే లెక్క ఉంటుంది అన్నట్టు. అంటే ఈ స్టేట్మెంట్స్ని ఇచ్చేవి అన్నట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ అన్నట్టు. దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, బట్ అది మీకు అర్థం కావాలని మీరు ఒకడినాడు మెయిన్. సో అందుకే చెప్తున్నా, అంటే ఇంత స్పీడ్తో ఉన్నాయంటే అర్థం చేసుకోండి, గ్రేట్ కదా. అది యూజ్ చేయడం, అది ఒక ఫీల్ అవ్వడం వెరీ హ్యాపీ ఉంటుంది ఎలాన్ మస్క్ది. సో ఆ మనిషిది అయితే ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకు నీ స్పీడ్ మాత్రం మామూలుగా రాదు. అట్లా ఉంటుంది ఇంటర్నెట్ అనేది. కాస్ట్ కూడా అట్లనే ఉంటుంది. ఇండియాలో తీసుకొస్తాను పెట్టారు, మన ఎప్పుడు తీసుకొస్తాడో తెలియదు, 2 సంవత్సరాల తర్వాత తీసుకొస్తాడు. అది వచ్చిందంటే అన్ని నెట్వర్క్లు వంట అయిపోతాయి. డైరెక్ట్ సాటిలైట్ కదా, స్పీడ్ మాత్రం మామూలుగా ఉంది.